వ్యభిచారం దరిదాపులు పోకండి, అది మహా చెడ్డ కార్యం అని ఒకచోట చెప్తున్నాడు. అనుమానించకండి, కొన్ని అనుమానాలు పాపాలు అవుతాయని మరో చోట చెప్తున్నాడు. విశ్వసించిన పురుషులు తన చూపులను కాపాడుకోవాలని ఒకచోట చెప్తున్నాడు. అలాగే విశ్వసించిన స్త్రీలు కూడా తమ చూపులను కాపాడుకోవాలని కూడా చెప్తున్నాడు. అంటే ఇది అంతా కూడా ఒక కామాన వ్యామోహంలో పడిపోయి మనిషి ఏం చేస్తున్నాడంటే తన ఇష్టాశ్రంగా జీవితం గడపడానికి ఇష్టపడుతున్నాడు, కానీ దేవుడు చెప్పినట్టు వినడానికి ఇష్టపడట్లేదు. అటు ఏదైతే ఉందో దేవుడు ఏం చెప్పాడో ఆ యొక్క వాక్యం విన్నా, ఆ వాక్యం చదివినా పట్టించుకోకుండా మనుషులు తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. దానికి కూడా హెచ్చరిస్తున్నాడు కదా, మహా యొక్క నరకం గురించి మీరు భయపడండి, ఆ నరకం చాలా భయంకరమైనది. అంటే మనం ఏదైతే ఉందో ఇప్పుడు ఈ యొక్క ఎండలో మనం భరించలేక ఎంతో బాధపడుతున్నాం, ఎంతో శ్రమపడుతున్నాం, కానీ పగబంపమండే అగ్ని అది ఇంకా భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఆ భయంకరమైన నరకాన్ని చూసి మనం భయపడాలి.